ప్రధానమైనటువంటి సమస్య వీళ్ళకి వచ్చేటప్పటికి ఏమవుతున్నదంటే ఇంతకు మించి ఇవ్వాలనుకోవట్లేదు. అసలైనటువంటి అంశం ప్రతి మహిళకి 1500 నిరుద్యోగ భృతి, 50 ఏళ్ళకి పెన్షన్, ఇవి ఇవ్వాలనుకోవట్లేదు. చంద్రబాబు గారు కూడా అసలు నోరే మెదపట్ల. నోరు మెదపకపోగా పైగా ఏమని మాట్లాడుతున్నారు, సూపర్ 6 అయిపోయింది, సూపర్ 8 అయిపోయింది, ఎవడు సాధ్యం కాదని చేసి చూపించేశాం అనే మాట ద్వారా దబాయించేస్తున్నారు. వాళ్ళ మీడియా కూడా అదే దబాయించేస్తున్నారు. అసలు ఈ అంశాల గురించి చర్చే రానియట్లేదు. అంటే ఏంటి, మనం పదే పదే ఈ మాట మాట్లాడినప్పుడు గుర్తుంటది కానీ అది అసలు మాట్లాడకపోతే గుర్తే ఉండదు కదా అన్నటువంటి ధైర్యంతో వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ అడిగేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళని పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కుర్రోళ్ళు అడగట్లేదే సంక్షేమం, వాళ్లే 25 ఏళ్ల భవిష్యత్తు అడుగుతున్నారు అనేటటువంటి ఫీలింగ్ ని ఈయన క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ట్వీట్ దాని సారాంశం అదే, యువత ఎవరో కోరుకోవట్లేదు, వాళ్ళు 25 ఏళ్ల భవిష్యత్తు అడుగుతున్నారు, ఇప్పట్లో చేయట్లేదు. కానీ ఒకటి సార్, నిజంగా అంటే ఓకే, ఇది కూటమి కలిపి చేస్తున్న వ్యూహం అనేది ఒకటి. మొన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాల తర్వాత, అంటే వీళ్ళ మంత్రులని నిలదీసి మాట్లాడడం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఏమన్నా ఆలోచన అన్న పవన్ కళ్యాణ్ గారిది మారుతుందా? అంత సీన్ ఏం లేదండి. తర్వాత కూడా హై లాయల్టీనే ప్రదర్శిస్తున్నారు. అసలు ఎక్కడెందుకు వాళ్ళ వినుత వాళ్ళ గొడవ అయినప్పుడు దానికి ఏమన్నా మాట్లాడారా, ఆయన వాళ్ళ కార్యకర్తను కొడితే ఏమన్నా మాట్లాడారా, లేకపోతే ఇప్పటికి కూడా నామినేటెడ్ పోస్టుల్లో కామెడీగా ఉంది. ఒక 18 వచ్చినాయి అంటే 15 టీడీపీ తీసుకుని 2 ఏళ్ళకి 1 ఏళ్ళకి పడేస్తుంటే అసలు ఏం అడుగుతున్నారు కూడా ఎవరికి తెలియట్లేదు. అయినా ఆయన ఏం ఇన్వాల్వ్ కావట్లేదు. ఆయన తను డిప్యూటీ సీఎం అని ఒక రకంగా ఆ పదవిని ఆస్వాదిస్తున్నారు. ఆయన కేడర్ కూడా ఆస్వాదిస్తుంది. మావాడు డిప్యూటీ సీఎం అయిపోయాడు, వచ్చి మావాడు డిప్యూటీ సీఎం, ఆయన కూడా అదే